ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములపై డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించారు. ఇటీవల మంగళంపేటలో పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పవన్ వీడియో తీశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములపై డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించారు. ఇటీవల మంగళంపేటలో పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పవన్ వీడియో తీశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయంటున్నారు పవన్. ఆక్రమణలపై చంద్రబాబు కేబినెట్కు వివరించారు డిప్యూటీ సీఎం. ఆక్రమణదారుల పేర్లు వెబ్సైట్లో పెట్టాలన్నారు. ఇదిలా ఉంటే కావాలనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటోంది వైసీపీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుందని, వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారన్నారు. పాచిపోయిన అవే పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలవుతాయా అంటూ మండిపడ్డారు. సవాలు విసురుతున్నామని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా 2000-2001 మధ్యలోనే కొన్నవి కాదా అని నిలదీశారు. సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదనగలరా అని ప్రశ్నించారు జగన్. నేపాల్కు ఎర్రచందనం అంటూ ఇదే పవన్ కళ్యాణ్ అర్థం లేని విమర్శలు చేశారని నిరూపించాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విసిరిన సవాల్కు ఇప్పటికీ నోరు మెదపలేదన్నారు జగన్. పవన్ ఆరోపణలు చేసి పారిపోతారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. 2000 సంవత్సరంలో చట్ట ప్రకారం ఆ భూమి కొన్నామన్నారు మిథున్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో అయితే కనుక పర్యటించడం జరుగుతోంది. ఏదైతే ఈ యొక్క పర్యటనకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇటు చిత్రీకరించినటువంటి వీడియోలు అంటే ఏదైతే పర్యటనలో భాగంగా ఇటు అటవీ భూములు కావచ్చు, అదేవిధంగా ఎర్రచందనంకి సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు, వీటన్నిటిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఒక వీడియో అనేది చిత్రీకరించడం, ఆ వీడియోకి సంబంధించినటువంటి గత పాలకులు ఏ విధంగా చేశారు అన్న దానిపై అయితే కనుక ప్రస్తావించడం జరుగుతోంది. వీటన్నిటిపై కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇక ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనంపై కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఏ విధంగా జరిగింది, గత పాలకులు ఏ విధంగా చేశారు, అటవీ భూములు ఏ విధంగా ఆక్రమణకు గురి చేశారు, వీటన్నిటిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అయితే కనుక ఈ కేబినెట్ అంశాల్లో అయితే కనుక చర్చించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మీద కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా చిత్తూరు జిల్లా పర్యటనకి సంబంధించి ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఉదయం ఏదైతే టిఫిన్ మంగళగిరి, మధ్యాహ్నం రేణుగుంట, అదే భోజనం రేణుగుంట, ఇటు డిన్నర్ వచ్చేసరికి ఇటు హైదరాబాద్ లో చేస్తారన్న దానిపై అయితే కనుక ఇప్పుడు ఈ వీడియోలు చూపించి వైసీపీ నాయకులకి తిప్పికొట్టినటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అయితే కనుక ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు
దాదాపు ఒక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించినటువంటి పొంగనూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతాలను అయితే పరిశీలించడం జరిగింది. ఈ యొక్క అటవీ భూముల్లో అక్కడ ఒక ఫామ్ హౌస్ అనేది వెలిసినటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులను అడిగి వివరాలన్నీ తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఆ ఫామ్ హౌస్ అటవీ ప్రాంతాల్లో ఈ ఫామ్ హౌస్ ఎలా వచ్చింది, ఇక్కడ ఇదంతా అటవీ భూమి, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకొని రావడం కూడా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూములను సైతం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షించడం జరిగింది. ఆ భూములన్నీ కూడా అటవీ శాఖ ఆధీనంలో ఉండేవి. సొంత ఆధీనంలోకి కొంతమేర అంటే దాదాపు 76 ఎకరాలు ఉండేటువంటి భూమి ఇప్పుడు 103 ఎకరాల 98 సెంట్లు ఎలా అయ్యింది అంటూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అంటే దాదాపు 32.5 ఎకరాలు వేరే వాళ్ళకి ఆధీనంలోకి ఎలా వెళ్ళింది అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారిని ప్రశ్నించడంతో దీనికి సంబంధించి కీలకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కూడా గతంలో కొన్ని కారణాలు అయితే కనుక అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో దీనిపై ఒక నివేదిక సిద్ధం చేయాలి, దీనిపై ఒక కమిటీ వేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో దీనికి సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అనేది కూడా ప్రతిపాదించడం కూడా జరుగుతోంది. దీనిపై కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ అంటే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి ఈ విజిలెన్స్ కమిటీలో సంబంధించి ఎవరెవరు ఉన్నారు, గత కేసులు ఎన్ని ఉన్నాయి, ఈ అటవీ భూములను ఆక్రమించినటువంటి వారి యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో తప్పనిసరిగా పొందుపరచాలి. అదే విధంగా ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పొందుపరచాలి. ప్రజలందరికీ కూడా అటవీ భూమి, అటవీ సంపద అనేది కూడా భావితరాలకు అయితే కనుక ఉండాల్సినటువంటి దానిలో భాగంగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ యొక్క అటవీ సంపద అనేది కోల్పోతున్నాం అన్న దాన్ని అయితే కనుక ఇటు డిప్యూటీ సీఎం తీవ్రంగా అయితే పరిగణించడం కూడా జరుగుతోంది. దీనిపై కూడా ఎవరెవరు ఉన్నారు అధికారులను సైతం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయితే వారిపై కూడా శాఖాపరమైనటువంటి చర్యలకు ఆదేశించాలి అంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఏదైతే అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై కూడా ఎక్కువగా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు దీనిపై కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు, దానికి సంబంధించిన వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియా ఇప్పుడు యాక్టివ్ గా అయ్యి ఇప్పుడు దీనికి సంబంధించి జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే 2000 సంవత్సరంలో ఆ భూమి తాము కొన్నాము అంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా అయితే గనక ఇటు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు. అంటే సోషల్ మీడియా వేదికగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క అంశాలు పెద్ద ఎత్తున అయితే గనక తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యవేక్షణ అదేవిధంగా ఆ మాజీ మంత్రి ఇలాకాలో దాదాపు 495, 496 సర్వే నంబర్లు ఏ విధంగా తమకు మళ్ళాయి అన్న దానిపై అయితే కనుక డిప్యూటీ సీఎం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు. దీనిపై ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదు, ఎంతటి వారున్నా సరే కఠిన చర్యలకి రంగం సిద్ధం చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఏదైతే తీవ్రంగా అయితే కనుక పూర్తి స్థాయిలో దీనిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఏదైతే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాలంతా కూడా చిత్తూరు జిల్లా వైపు అయితే ఒక్కసారిగా మళ్ళినటువంటి నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఈ కమిటీ ఏ విధంగా పనిచేయబోతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ అందజేసి అంటే ఈ యొక్క అటవీ భూములే కాదు ఎర్రచందనం సంపదను కూడా పూర్తి స్థాయిలో కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ ఎర్రచందనం డిపోలను ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి ఎర్రచందనాన్ని ఒక భద్రతా డిపోలో అయితే కనుక ఉంచడం, దానికి సంబంధించినటువంటి అంశాలు, కేసులు నమోదు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే జరిగినటువంటి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ వివరాలన్నీ కూడా తీసుకోవడంతో పాటు ఆ వీడియోలన్నీ చిత్రీకరించి ఆ వీడియోలను సైతం కూడా మంత్రిమండలి సమావేశంలో అయితే కనుక చూపించడం జరుగుతోంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఈ చిత్తూరు జిల్లాపై ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం దృష్టి సారించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అటవీ సంపద కావచ్చు వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నటువంటి నేపథ్యంలోనే భావితరాలకి అయితే కనుక అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ యొక్క ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ జరిగినటువంటి నేపథ్యంలోనే, కల్తీ మద్యం జరిగినటువంటి నేపథ్యంలోనే ఇది కూడా అటవీకి సంబంధించినటువంటి ఆక్రమణలు జరిగినటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా ఇప్పుడు కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయంటూ కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.